హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చింత చిగురుతో పప్పు ఎలా చేయాలో చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఒక కప్పు కందిపప్పుని ఇలా నానబెట్టి ఉంచుకోవాలి ఒక 2 మినిట్స్. నెక్స్ట్ చింత చిగురు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పోపులు, కరివేపాకు, ఎండుమిర్చి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో కందిపప్పు, చింత చిగురు, పచ్చిమిర్చి, అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ముందు ఇది ఉడికించేద్దామండి. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసి పప్పుని ఉడికించేద్దాం. ఒక 3 to 5 విజిల్స్ కొట్టించేద్దామండి. చూడండి, పప్పు చింత చిగురు ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి మనం పోపు వేసేద్దాం. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ కరివేపాకు, ఎండుమిర్చి. చూడండి, పోపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి మన చింత చిగురు పప్పులో వేసేద్దాం. వేసేసి ఒకసారి కలుపుదాం. ఇప్పుడు కొంచెం కారం, ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసేసి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. అంతేనండి, గుమగుమలాడే చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. మనం దీన్ని వేడివేడి అన్నంతో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చింత చిగురు పప్పులోకి నేనైతే ఈరోజు మా లంచ్కి అరటికాయ ఫ్రై చేశానండి. మరి మీరేం చేయాలో తెలుసు కదా. నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలి. Thank you all. Have a nice day. Bye bye.